జిందాబాద్ నశించాలి. వేదిక మీద ఉన్నటువంటి మన ఏఐటి సీనియర్ నాయకులు AK5 గని కార్మిక సోదరులందరికీ నమస్కారం. కామ్రేడ్స్, ఈ జాత ఉద్దేశం ఇవన్నీ కూడా కరపత్రాల్లో ఇచ్చాం. కానీ మాకు ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే, నేను ఒక 45 సంవత్సరాల నుంచి సింగరేణిలో చూస్తున్నా. పాత రోజుల్లో మేము అపాయింట్ అయినప్పుడు చాలామంది కార్మికులు చదువు వచ్చేది కాదు, ఏదో ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు చదువుకునేవాళ్ళు. కానీ కరపత్రం ఇస్తే ప్రతి ఒక్కరు తీసుకొని ఈ టోపీలో కింద పెట్టుకునేటోళ్ళు, ఎందుకంటే తడవకుండా ఇంటికి బయలుదేరితే పిల్లలతో చదివించుకునేటోళ్ళు, లేదా ఎక్కడైనా చదువు వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చుంటే చదివించుకొని అందరు వినేటోళ్ళు. ఇప్పుడు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు వచ్చారు, డిగ్రీలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏదైనా కరపత్రం ఇస్తే చూసి పడేస్తున్నారు. మరి విషయాలు తెలుసుకోకుండా, ఇలా సింగరేణిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, రేపు ఒకేసారి ప్రమాదం వచ్చిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయిందంటే ఎప్పుడు ఏం చేసేది ఉండదు. సింగరేణి గతంలో నష్టాలు వచ్చినాయని BFRకి పోయినాడు మన యూనియన్ పెద్ద ఎత్తున సింగరేణి మొత్తం యాత్ర చేసి మన కొమరాయ గారు దాదాపు 2-3 నెలలు దాన్ని ఇచ్చేసి కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి ఆనాడు మనం మళ్ళీ సింగరేణి లాభాలు తెచ్చుకుంటే ఈ 25 సంవత్సరాల కాలంలో సింగరేణి నష్టాలు లేకుండా లాభాలతో నడవటం, లాభాల్లో వాటా కూడా మనం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అది కార్మిక వర్గ చైతన్యం అంటే. దయచేసి ఆలోచన చేయాలి మీరు కూడా. సరే, మన ఉద్యోగాల్లోకి వచ్చినాం, ఏమైతుందని మీరు అనుకుంటున్నారు. కానీ మొన్ననే మీరు వినుంటారు, కొత్త CNM వచ్చిన తర్వాత ఆయన ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్ ఒకటి పెట్టి ఆ మీటింగ్లో ఏం మాట్లాడిండో కూడా వచ్చింది. మీరు విన్నారో లేదో తెలియదు. ఏం మాట్లాడిండు ఆయన? ఈ సింగరేణిలో ఇంకొక 4-5 సంవత్సరాలలో ఈ అండర్ గ్రౌండ్ బాయిలన్నీ మూతపడతాయి, ఇంతమంది కార్మికులు అవసరం లేదు మనకి, ఈ 40,000 మంది అవసరం లేదు, 20,000 మంది దాకా దీన్ని కుదించాలని మాట్లాడటం అనేది జరిగింది. అంటే ఎటువంటి ప్రమాదం రాబోతుందో మనం గ్రహించాలి ముందే. అది వచ్చి చేసిన తర్వాత మనం ఏం చేయలేము. ఇవాళ కొత్త బాయిలు ఎందుకు రావడం లేదు? ఒకటి, కేంద్ర ప్రభుత్వం బాయిల్ అలాట్మెంట్ సింగరేణికి చేయకుండా వేలం పాట పెట్టి ఎవడు ఎక్కువగా వాడుకుంటే వాడికి ఇస్తామని వాళ్ళు BJP వాళ్ళు చట్టం మార్చి వాళ్ళు తీసుకొచ్చారు. అదొక ప్రమాదం వచ్చింది. రెండోది, పోనీ వేలం పాట పాడైనా మనం తీసుకుందామంటే సింగరేణి దగ్గర డబ్బులు. మీరు అడగవచ్చు, సింగరేణి దగ్గర డబ్బులు లేకపోవడం ఏందయా? పోయిన సంవత్సరమేగా 6,000 కోట్ల రూపాయలు లాభం వచ్చిందంటే సంవత్సరం లాభాలు వస్తున్నాయి కదా అంటున్నారు. లాభాలు ఎక్కడ ఉంటున్నాయి? పేపర్ మీద ఉంటున్నాయి, సింగరేణిలో లేవు. ఏమైనా డబ్బులంతా గవర్నమెంట్ మన డబ్బులు ఇవ్వడం లేదు. మన బుక్ ఎవరు కొంటారు? 70% బుక్ గవర్నమెంట్కే ఇస్తాం, జెన్కో కంపెనీకి ఇస్తాం. ఆ దానికి డబ్బు రావటం లేదు. అట్లనే మనం కరెంటు తయారు చేస్తున్నాం, 1200 మెగావాట్ల కరెంటు, దాన్ని మొత్తాన్ని ట్రాన్స్కో కంపెనీ గవర్నమెంట్కే ఇస్తాం, దానికి డబ్బులు ఇవ్వలేదు. ఈ రెండింటికి కలిపి ఇప్పుడు 51,000 కోట్ల రూపాయలు మనకు రావాలి గవర్నమెంట్ నుంచి. మరి డబ్బు రాకుండా 51,000 కోట్లు రాకపోతే కొత్త బాయిలు రావు. బాయిలో యంత్రాలు ఏమైనా కొనే ఉంటే ఆ వస్తువులు కొనడానికి డబ్బు లేదు. ఓపెన్ కాస్టుల్లో డంపర్లు, డోజర్లు కొనడానికి లేవు. మరి ఎట్లా సింగరేణి నడుస్తుంది చెప్పండి? ఆ డబ్బే ప్రధానం రావాలి. కాబట్టి ఆ 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలనేదే మన ప్రధాన డిమాండ్. ఇక రెండోది ఏంటి? మెడికల్ బోర్డు పోయిన సంవత్సరం నుంచి ఆపేశారు, దాదాపు 10 నెలలు అవుతుంది. ఎందుకు ఆపారు? అసలు ఈ మెడికల్ బోర్డు ఎట్లా వచ్చింది? దీని చరిత్ర అయితే మీకు తెలిసి ఉండాలి. అంటే మీరు కొత్త వాళ్ళు ఉండొచ్చు, మీ తండ్రులు అడగండి చెప్తారు. 1981లో, ఇప్పుడు కాదు, 1981 సంవత్సరంలో మన కొమరయ్య గారు ఒక ఒప్పందం చేసిండు. కార్మికుడు 2 సంవత్సరాల ముందు నేను పని చేయలేని పరిస్థితి ఉన్నది, ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును వాళ్ళలో పెట్టండి అని దరఖాస్తు రాసిస్తే కొడుకుని, తండ్రిని, ఇద్దరిని ఇదే హాస్పిటల్ పంపించాడు. ఏది హాస్పిటల్? రామకృష్ణాపురానికి పంపించినాడు. అక్కడ అదే రోజున కొడుకుని పిడి చేసి
తండ్రిని అడ్మిట్ చేసి పంపించేవాడు. అది వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయి. అప్పుడు 81 నుంచి 95 దాకా సక్కరంగానే ఇచ్చిండ్రు. ఎవరు దిగిపోయినా ఎవరు దరఖాస్తు పెట్టినా అందరికి ఇచ్చింది. వీళ్ళకి వాళ్ళకి లేదు, బోర్డు లేదు, అనిపించలేదు, ఏది లేదు, అందరికీ ఇచ్చేసింది. కానీ 94, 95లో మన సింగరేణి బిఏఎఫ్ఆర్ పోయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేసినట్టే, అప్పుడు 1,15,000 మంది ఉన్నాం సింగరేణిలో. 1,15,000 మంది కార్మికులు ఉంటే ఈ సింగరేణి నడవదు, ఇది నష్టాల్లో పోయింది, ఇది లాభాలు రావాలని అంటే కొంతమంది తగ్గియాలని గోల్డెన్ హ్యాండ్ షేక్ అని పెట్టి కొంతమంది డబ్బులు ఇచ్చి పంపించేసి, ఇక గోల్డెన్ హ్యాండ్ షేకే పెట్టి డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాం కాబట్టి ఇంకా వారసత్వ ఉద్యోగాలు ఎక్కడ ఇస్తామని ఆపేసింది. ఇక 95 నుంచి అది ఆగిపోయింది సింగరేణిలో. ఎప్పుడు దాకా ఆగింది? 2017 దాకా ఆగింది. 2017లో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ నాయకులు బాయిల మీదకి వస్తే కార్మికులు తిరుగుబాటు చేశారు. మీరు తెలంగాణ వచ్చినప్పుడు మళ్ళీ మాకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసిండ్రు, మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు మా బాయిల మీదకి రావడానికి వీల్లేదని మంత్రులు వచ్చినా సరే కార్మికులు తిరిగి కొట్టారు. గోదావరి గడి ట్వింకిలలో కొప్పులు ఈశ్వర్ అనే మినిస్టర్ వస్తే గద్దె దిగిందాకా కార్మికులు గొడవ పెట్టింది. అప్పుడు వాళ్ళకి తెలిసి ఇట్లయితే మనం వ్యతిరేకత ఉండదని మళ్ళీ ముఖ్యమంత్రితో వాగ్దానం చేయించి వాళ్ళు ఎలక్షన్లో పాల్గొన్నారు, గెలిచారు. తర్వాత కేసీఆర్ గారు సరే నేను వారసత్వ ఉద్యోగాలు ఇస్తానన్నా, కానీ ఇప్పుడు దాని మీద ఇదిగాటం లేదు కాబట్టి మెడికల్ బోర్డు పెడతా అని చెప్పేసి మెడికల్ బోర్డు పెట్టారు. మెడికల్ బోర్డు పెడితే ఆ మెడికల్ బోర్డుకు పోతే సరే 160 మందో 50 మందో 40 మందో 70 మందో అన్ఫిట్ కావడం, వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం జరుగుతుంది. సరే మనం కూడా ఆలోచన చేసినాం, సరే ఏదో ఒకటి అసలు లేని దానికంటే ఎంతో కొంతమంది వస్తున్నారు కదా సరే అని చెప్పేసి మనం కూడా దాన్ని ఇచ్చేసాం. మొన్నటి దాకా పోయిన సంవత్సరం దాకా నడిచినాయి. పోయిన సంవత్సరం ఏమైంది, ఆ మెడికల్ బోర్డులో ఆ సీఎంఓ ఏదో అవకతవక చేసిందని గవర్నమెంట్ ఏసీబీ కేసు పెట్టింది. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి వీళ్ళు దాన్ని ఆపేసింది. మరి ఏసీబీ కేసు పెడితే ఏం చేయాలి? ఆ సీఎంఓని ఇంకెవరైతే దానికి బాధ్యులున్న అధికారులు ఉన్నారో వాళ్ళని, లేకపోతే ఎవరైనా లీడర్లు ఎవరైనా దానికి బాధ్యులు ఉంటే వాళ్ళని, ఎవరైనా బ్రోకర్లు ఉంటే వాళ్ళని అందరినీ కేసులు పెట్టి పంపించాలి. కానీ అది చేయకుండా మెడికల్ బోర్డును ఆపేసింది. అంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే మనం ఏం చేస్తాం? ఎలుకలకు మందు పెడతాం కానీ ఇల్లు దగ్గర పెడతాం. ఇప్పుడు అతను మెడికల్ బోర్డే ఆపేసింది. దాదాపు 10 నెలల నుంచి జాతకానోళ్ళు కొడుకులు పెట్టుకుందాం అనుకున్నోళ్ళు వాళ్ళు పెట్టుకుంటే ఇంతవరకు బోర్డే పెడుతుంది. ఏంటంటే గవర్నమెంట్ ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి అది డిసైడ్ అయ్యేదాకా మేము ఏం చేయలేం. అంటే ఆ కేసు ఇంకా 4 సంవత్సరాలు కాబట్టి 4 సంవత్సరాలు చేయవా? కాబట్టి ఈ మెడికల్ బోర్డు వెంటనే దాన్ని కొనసాగించాలి పాత పద్ధతులు అని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టుకున్నాం. దాంతోపాటు మార్పేర్ల సమస్య, డిస్మిస్ అయిన కార్మికుల సమస్య, అట్లనే ఇప్పుడు మనకి సింగరేణిలో క్లర్కల్ రిక్రూట్మెంట్ అంతకుముందు ఎట్లుండే టీబీజీ కేసు ఉన్నప్పుడు సింగరేణిలో రైటర్లు కావాలంటే బయట నుంచి తీసుకొచ్చింది. సింగరేణిలో డిగ్రీలు పీజీలు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు 1000 మంది ఉంటే వీళ్ళందరినీ పక్కన పెట్టి బయట నుంచి తీసుకొచ్చింది. ఎందుకు? ఈ సింగరేణిలో పనిచేసేయానికి రైటర్ పోస్ట్ ఇస్తే లీడర్కి ఇచ్చినా, అధికారికి ఇచ్చినా, ఇంకెవరికి బ్రోకర్కి ఇచ్చినా 50,000 ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇస్తారు. అదే బయట ఉద్యోగాలు లేని వాళ్ళు అయితే సింగరేణిలో రైటర్ పోస్ట్ ఇస్తామంటే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కూడా ఇచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ డబ్బుల కొరకు ఆనాడు పెద్ద కుంభకోణం చేసి 2 సార్లు బయట నుంచే రైటర్లను తీసుకున్నారు. మనం గెలిచిన తర్వాత ఆ రైటర్ పోస్టులు సింగరేణిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ ఏ బావి మీద చూసినా 3-4 పర్మనెంట్ క్లర్కులు ఉంటారు, మిగిలినంతా యాక్టింగ్ వాళ్ళే ఉన్నారు. మరి ఆ ఖాళీలన్నీ పూర్తి చేయాలని అంటే మంచిది అన్నారు, నోటిఫికేషన్ ఇచ్చింది. సంవత్సరం నా రైతుల దగ్గర దాకా. మరి ఎందుకు పెట్టలేదా? 6,000 మంది అప్లై చేసిండ్రు. 6,000 మందికి ఎగ్జామ్ పెట్టాలంటే ఇది సింగరేణితో కాదు, వేరే కంపెనీకి ఇచ్చి మేము పెట్టిస్తామని అన్నారు. ఇప్పుడు అదైనా చేయాలి కదా, దానికి లేట్ చేసింది. లేట్ చేస్తే ఈ లోపల కొంతమంది యాక్టింగ్ చేసే క్లర్కులు కోర్టుకు పోయారు. ఇప్పుడేమన్నది కంపెనీ వాళ్ళు కోర్టుకు పోయారు కాబట్టి కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము పెట్టమంటున్నాం. కోర్టులో కేసు ఉంటే ఏంటి?
నువ్వు ఎగ్జామ్ పెట్టు, కోర్టు నుండి ఎగ్జామ్ పెట్టలేదు కదా, అందరికీ పెట్టు, కోర్టుకు పోయినోడికి ఉన్నోడికి అందరికీ పెట్టు. మరి ఆ 120